హాయ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి నేను బీరకాయ తొక్కు పచ్చడికి కావాల్సినవన్నీ చూసుకుంటున్నా. కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కనిచ్చి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర ఆగనిచ్చి దానిలో ఒక 100 గ్రాములు ఎండుమిర్చిని బాగా వేపుకుంటున్నా. ఇక్కడ బీరకాయ తొక్కు పచ్చడి అంటే బీరకాయ పైన తొక్కు ఉంటుంది కదా, బీరకాయని కూర చేసుకుంటాం కదా మనం. బీరకాయ తొక్కు అంతా తీసేసి ఆ తొక్కుతోటి పచ్చడి చేసుకుంటున్నా. ఇక్కడ జీలకర్ర ఆగనిచ్చి దానిలో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఎండుమిరపకాయలు కూడా ఆగనిచ్చి వాటిని అన్నిటిని తీసి ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నా. అదే నూనెలో కొద్ది 4 బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలా. అచ్చం బీరకాయ తొక్కు కాకుండా కొద్దిగా మన ఇష్టం. కావాలంటే అచ్చం తొక్కుతోనే చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా బీరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. బీరకాయ ముక్కలు అదిగో మొత్తం బీరకాయ తొక్కు అంతా తీసి బీరకాయ తొక్కేసి బాగా వేయించుకోవాలి. బీరకాయ తొక్కుని బాగా మగ్గిందాక. బీరకాయ తొక్కు పచ్చడి మాత్రం సూపర్ ఉంది, అసలు సూపర్ టేస్ట్ ఉంది. నేను ఫస్ట్ టైం చేయడం అయినా కానీ సరే సూపర్ ఉంది. దీనిలోకి మన ఇష్టం, ఆప్షన్ ఇది. టమాటాలు మాత్రం మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ మాత్రమే. టమాటాలు చిన్న 2 టమాటాలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అన్నీ వేసి బాగా ఆగనివ్వాలి. టమాటాలు మొత్తం ఉడికిపోవాలి లోపల. అప్పుడు దాకా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మూత పెట్టి మగ్గించుకుంటూ చూసుకుంటుంటే మాడకుండా. నేను ఆయిల్ కూడా అస్సలు వేయలేదు, నూనె వేయకుండా చేసా. మాడిపోతాను. నేను 1 స్పూన్ నూనె వేసా. కొంచెం ఫస్ట్లో కొద్దిగా మిరగాయలు వేయించిన నూనెతో వేయించా కదా, మాడిపోతుందని చెప్పి కొద్దిగా నూనె వేసి కలుపుకున్నా. మళ్ళీ అసలు బీరకాయ తొక్కు పచ్చడి సూపర్ ఉంది, సూపర్ టేస్ట్ ఉంది. మనం బీరకాయ కూరతో కూర వండుకోవచ్చు, బీరకాయ తొక్కుతో పచ్చడి చేసుకోవచ్చు, అంత సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటుండండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి బీరకాయ తొక్కు అంతా మగ్గిపోయింది కదా, ఎండుమిరపకాయలు బీరకాయ తొక్కు మొత్తం మిక్సీ గిన్నెకేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. ఇక్కడ వచ్చేసి తాలింపు వేసుకోవాలి. మనం కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని దానిలో తాలింపు గింజలు చిటపట్లు ఆడనిచ్చి కొద్దిగా ఇంగువ వేసుకోవాలా, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలా. ఇంగువ కరివేపాకు వేసుకొని తాలింపు అనేది చల్లబడినివ్వాలి. చల్లబడినిస్తుంటే ఇటు పక్క మనం వచ్చేసి బీరకాయ తొక్కు మొత్తం వేసేసుకొని దానిలో తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇట్లా ఆ తాలింపులో వేసేసుకొని బాగా నూనెలో కలిసిపోయేటట్టు, తాలింపు అంతా పచ్చట్లో కలిసిపోయేటట్టు కలుపుకోవాలా. బీరకాయ తొక్కు పచ్చడి సూపర్ ఉంటుంది. మనం పచ్చిమిరకాయలతోనే చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.